నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు అగ్రియా? ఓకే అండి. ఓకే అంటే ఎస్ అనా నో అనా? ఓకే ఇస్ వెరీ న్యూట్రల్ వర్డ్ కాబట్టి. లేదు ఎస్ ఎస్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే రైట్ అండి. 13 అక్టోబర్ 92 10:10 ఉదయం కర్నూలు, అంతేనా? అవును అంతే. 10-14 తీసుకున్నా సెట్ అయిపోద్ది. 10-14 తీసుకున్నా సెట్ అవుతుందా? Okay. అవును. మీరు ఎట్లా బర్త్ డీటెయిల్స్ ఎక్కడ నోట్ చేశారు, ఎవరు నోట్ చేశారు? యాక్చువల్గా మా గ్రాండ్ ఫాదర్ ఈ పర్టికులర్ గా ఉంటాడు వీటిలో, ఓకే, ప్రతిదీ నోట్ చేస్తాడు తను. అట్లా సో అయితే ఒక్కోసారి బిడ్డ బయటకు వచ్చిన టైమే నోట్ చేసేస్తారు అనమాట, చాలా పర్టికులర్ ఉన్న వాళ్ళు. కాబట్టి ఇది ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ విల్ బి కన్సిడర్ యాజ్ బర్త్ టైం. ఒక్కోసారి క్లాక్ డిఫరెన్స్ ఉందనుకో, గ్రాండ్ ఫాదర్ మరి ఎవరైనా హాస్పిటల్లో అంతే కదా, అవును. చెప్పలేం Yeah, కదా, నిజం. తెలియదు కదా నాకు. సో ఒకవేళ కనుక నేను సరిగ్గా చెప్పకపోతే నా మీద వేసుకుంటా, అంతే కదా. అట్లేం లేదు. రైట్. చెప్పాలి. మీరు వృశ్చిక లగ్నం వచ్చింది, మరి అశ్విని నక్షత్రం వచ్చింది, అంతేనా? అంతే. ఓకే. ఏం చేస్తున్నారు, ఏం కావాలి? అదే జస్ట్ నార్మల్ కట్ అయిపోతుంది మీది. మీరు క్లోజ్డ్ రూమ్ లో ఉంటే కిటికీ కూడా తీసుకోవాలి, సిగ్నల్ రావాలి కాబట్టి. 1 సెకండ్, వైఫై కనెక్ట్ అవుతుంది. ఓకే. ఓకే. అదే యాక్చువల్ గా అంటే నా మెయిన్ అంటే అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, లైక్ అంటే జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను. అంటే ఇంతవరకు ఎప్పుడు జాబ్ చేయలేదా? అన్సర్టన్. చేశాను ఆల్రెడీ. ఏం జాబ్? సాఫ్ట్వేర్ 2019 లో ఓకే ఓకే జాయిన్ ఓకే. అయ్యాను. ఏం సాఫ్ట్వేర్ అది? అంటే లైక్ కోడింగ్ ఏంటిది అని? ఓకే టెస్టింగ్ సైడ్ చేశాను. సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో చేశారు. ఓకే సరే, ఇప్పుడు ఏం జాబ్ కావాలైతే? అంటే నేను ప్రెసెంట్ అంటే లైక్ అన్సర్టన్ ఉంది అంతా. సో అంటే ఇప్పుడు లైక్ జాబ్ లో లేరా? ప్రెసెంట్ లేను. లేరు. ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఆపర్చునిటీ, అదేనా క్వశ్చన్? ఎగ్జాక్ట్లీ. ఓకే, మరీ డేట్లు వారీగా చెప్పలేనులే కానీ ఇప్పుడు మన దానికోసం ప్రశ్న అట్లాంటివి కావాలి కానీ, బట్ అసలు చార్ట్ ఎలా ఉందో చూద్దాము. ఒరిజినల్గా టైం అన్ని బలంగా ఉన్నాయనుకో, ఆటోమేటిక్గా ప్లేస్ అయిపోతాయి. ఓకే, చూద్దాం. 92 నుంచి చూద్దాం. మరి పెళ్ళయిందా? మ్యారేజ్ అయింది. ఓకే గుడ్. సో మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారా? చెయ్యంగా స్క్రీన్ షేరింగ్ చెవులతోనే వినాలిగా, కళ్ళతో చూస్తే ఆ గ్రహాలు ఎక్కడున్నాయి ఇవన్నీ చూసి డిస్టర్బ్ అయిపోతా అంటారు కదా. డిస్టర్బ్ అయ్యి అది ఇట్లా ఎందుకు చెప్పారు, ఇది అలా ఎందుకు చెప్పలేదు, ఇలా క్వశ్చన్లు అడుగుతున్నారు అనమాట. ఆ క్వశ్చన్లకు మళ్ళీ టైం పడుతుంది కదా. అవునవును. మన స్పీడ్ లో వాళ్ళు ఉండరు కదా, వాళ్ళ స్పీడ్ కి దిగి చెప్పాలి కదా. మళ్ళీ మనం 15 నిమిషాల్లో రీసెర్చ్ కాల్ చెప్పాలంటే అంత ఏడవుతుంది, తలనొప్పి కదా, కాంప్లికేట్ అయిపోతా ఉంది. అవును, అందులో మీ స్క్రీన్ మాకు కొంచెం డిలే ఉంటది కాబట్టి. సో డిలే ఏముండదు, గూగుల్ మీట్ లో అంతా ఫాస్ట్ గానే వస్తుంది, నో ప్రాబ్లం. కానీ బట్ అదే సైకలాజికల్లీ ట్రిగర్ కావద్దు, సింపుల్ గా చెప్పింది తినాలని అంతే. ఓకే ఓకే చూద్దాము. స్టోరీ ఎగ్జాక్ట్లీ చెప్పను కానీ డైరెక్షన్ చెప్తా, ప్రిడిక్షన్. అది ఫస్ట్ మ్యాప్ చేద్దాం 92 నుంచి. అనుకున్నట్టుంటే ముందు పోదాం, లేకుంటే కట్టబై చెప్దాం. ఓకే. మంచి అగ్రెసివ్ పర్సనాలిటీ మీరు, డ్రాస్టిక్ డెసిషన్ మేకర్ కూడా. ఓకే, కాకపోతే మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ కూడా కొన్ని యాడ్ అవుతున్నాయి మధ్యలో మెర్క్యూరీ ముందుకు వెళ్ళడం వల్ల. చూద్దాం. మీరు ఎస్ నో చెప్తే నాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఓకే, అంటే అగ్రెసివ్ పర్సన్ అదైతే కరెక్ట్. అదే చూద్దాం. పుట్టినప్పుడు 92 అంటే కేతు అయిపోతున్నాడు అనమాట. కేతులో లాస్ట్ లో బుధుడు ఉన్నాడు. బుధుడు రాహు నక్షత్రము, రాహు ద్వితీయము, పర్వాలేదు. కానీ ఈ కన్య మిథునం ఇవన్నీ ఉన్నప్పుడు ఒకసారి ఏంటిదనంటే బ్రీతింగ్, చిన్నప్పుడు డైజెషన్, చిన్నప్పుడే కదా, తర్వాత కూడా పనిచేస్తాయి. సో ఇట్లాంటివన్నీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. తెలుసా చిన్నప్పుడు హెల్త్ గురించి ఏం తెలీదా? నాకు గుర్తుండి చిన్న ఉన్నప్పటి నుంచి అంటే స్టమక్ పెయిన్ ఎక్కువ వచ్చింది. అవును, స్టమక్ పెయిన్, అదే కదా కన్య. తర్వాత వీనస్ దశ వచ్చింది పుట్టినప్పుడు, అదే ఆ కేతు అయిపోయాక. ఆ వీనస్ అనేవాడు స్వక్షేత్రగతుడయ్యి గురువు యొక్క నక్షత్రంలో ఉంటే గురువు లాభంలో ఉన్నాడు. లాభంలో ఉన్న గురువు అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేడు కాబట్టి చాలా బాగుండేదానికి అదే అవకాశం ఇస్తుంది అనమాట. కాబట్టి ప్రస్తుతానికి ఇమీడియట్గా ఏమీ పుట్టినప్పుడు బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏమీ వెళ్ళట్లేదు. వీనస్ 10th హౌస్ కూడా నెట్ల వీనస్కి 93, 94లో ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, ఫ్యామిలీ సిచ్యువేషను అక్కడ ఉన్నదానికన్నా కూడా ఇంకా కొంచెం ముందుకు పోయేదానికి, పాజిటివ్గా చెప్పేదానికి మనం అవకాశం ఉందన్నమాట. సో ఐడియా ఉందా? అక్కడ 93, 94లో ప్రోగ్రెస్ రావాలి. మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు, ఏం ప్రోగ్రెస్ వచ్చింది?
అంటే నాకు 93, 94 అయితే ఏం గుర్తులేదు. ఎందుకంటే 92 బాగుంది కదా అక్కడ నేను. ఏం చేసేవాళ్ళు మీ సో ఫాదరు? మా ఫాదర్ ఫార్మరే. ఫార్మరే. బావుంది. అక్కడ వాళ్ళకి ఏమి సమస్యలు లేవని చెప్తా అప్పుడు. అర్థమైందా? ఓకే. ప్రశాంతంగానే ఉంది. 95, 96 ఇదంతా స్టెప్ బై స్టెప్ ఫ్యామిలీ అంతా ప్లెజెంట్‌గా ఉంది సిట్యుయేషన్. ఓకే. మళ్ళీ నెగెటివ్ వచ్చినప్పుడు చెప్తా. నెగెటివ్ వచ్చేంత వరకు ఏమి ఉండదనమాట సమస్య. ఓకే. 97, 98, 99, 2000 వరకు బాగుంది. 2001, 2 ఈ మధ్యలో 2 అట్లా తీసుకుందాం. 2, 3 మధ్యలో 10th హౌస్ జూపిటర్ని కన్యాయం చేస్తుంది. బట్ స్టిల్ ఒక ఆస్పెక్ట్ ఉందన్నమాట. ఇక్కడ వరకు కూడా ప్రోగ్రెస్ ఉంది. ఆ 2002లో ఏమవుతోందనంటే ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చిన నెటల్ సన్కి స్క్వేర్ అవుతుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది కదా. సో హెల్త్ కానీ గవాలని కింద పడడం కానీ దెబ్బలు తగలడం కానీ అట్లాంటివి ఇస్తుంది. రాహు భుక్తి జరుగుతుంది అనమాట. రాహు కేతు నక్షత్రంలో ఉంటే కేతు అష్టమంలో ఉన్నాడు. సో ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, పేరెంట్స్ హెల్త్ ఎలా ఉంది, మీరు ఏమన్నా స్కూల్లో గొడవలు ఫ్రెండ్స్తో సరిగ్గా లేకపోవడం అట్లా డిసప్పాయింటింగ్గా ఉండడం అట్లాంటివి ఏమైనా ఇచ్చాయా లేదా ఆల్ గుడ్? లేదంటే గొడవలు అయితే యూజువల్ గా ఉండేటివి. అది కామన్ చిన్న ఉన్నప్పుడు. రెగ్యులర్ గొడవల కన్నా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ గొడవలు ఉన్నాయా అట్లా? అంటే ఏ ఇయర్ లో? 2002, 2003 కరెక్ట్. 2002, 2003 అంటే అంత అప్రాక్సిమేట్లీ ప్రిసైజ్ గా గుర్తులేదు. ప్రిసైజ్ గా గుర్తులేదు. సరే, ఫ్యామిలీ సిచ్యువేషన్ మిక్స్డ్ గా ఉంటది, ప్రోగ్రెసివ్ గా ఉండదు ఈ టైంలో. అర్థమైందా? ఓకే. ఓకే కాదు, ఎస్ నో చెప్పాలి. అంటే ప్రోగ్రెసివ్ అంటే నాకు ప్రోగ్రెస్ అంటే అక్కడ డబ్బులు సంపాదన అంతకు ముందు కన్నా పెరగడాన్ని ప్రోగ్రెస్ అంటాం మనం. అవును, బట్ పెరగకపోతే లేదని చెప్తాం. లేదు అంటే నేను అంత ఇన్వాల్వ్మెంట్ అంత ఇన్వాల్వ్మెంట్ ఇన్ఫర్మేషన్ లేదు. సరే, ఓకే, నో ప్రాబ్లం. నేను ముందుకు చెప్తా. 2003 తర్వాత 2004లో ఫ్యామిలీ పరంగా కూడా సిచ్యువేషన్ అంతా కూడా కంపారిటివ్లీ బిఫోర్ బాగుంటుంది, పాజిటివ్ గా చెప్పాలన్నమాట. 4, 5 చదువు ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంది. 5, 6 ఏమీ ప్రాబ్లం లేదు, ఆల్ గుడ్. అంతా చైల్డ్హుడ్ అంతా మంచిగానే పోతుందిలే. ఓకే. సో 8, 9 చదువు కానీ అన్నీ కూడా బాగానే చెప్తా. మీకు మొదటిసారి ఒక పెద్ద హడిల్ అంటే ఒక ఆస్పెక్ట్ వస్తుంది, అది వచ్చేంత వరకు మీకు బాగానే ఉంటుంది అనమాట. అప్పటి వరకు కష్టం తెలియకుండా వెళ్ళిపోద్ది లైఫ్. ఓకే. ఆ కష్టం చెప్తా ఆగండి. మొదటిసారి కష్టం తెలిసే టైం చెప్తా. దాదాపు మీకు 23 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కష్టం అంటే ఏంటో తెలీదు, ఇబ్బంది అంటే ఏంటో తెలీదు, డిఫికల్టీ సిచ్యువేషన్ అంటే ఏంటో తెలియదు లాగా వెళ్ళింది చాటు. వెళ్ళే వరకు ఒకేసారి కష్టం ఎదుర్కొనే వరకు చాలా డిస్టర్బ్ అయిపోతాం అనమాట. అర్థమైందా? 2-3 ఏళ్ళ కష్టం వచ్చిందనుకో, కష్టం అంటే ఏంటో తెలుస్తుంది కదా. కష్టం అంటే తెలియడం వేరు, ఎక్స్పీరియన్స్ చేయడం వేరు కదా. ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు హ్యాండిల్ చేసి ఓవర్కమ్ చేస్తాం. మొదటిసారి మీరు అట్లాంటి ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ 2015గా ప్రిడిక్ట్ చేస్తాను నేను. అర్థమైందా? అక్కడ కుజభుక్తి నడుస్తోంది. రవిదశ, రవి స్టార్ లో ఉన్న గ్రహం గురువు, అది కాపాడుతాడు. కానీ రవి యొక్క స్టార్ లాడు అష్టమానికి కనెక్ట్ అయ్యాడు. 2015లో మీకు శనిభుక్తి జరుగుతుంది. చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు 6లో ఉన్నాడు, ఈయన 3లో ఉన్నాడు, ఈయన 8లో ఉన్నాడు. అన్ని దుస్థానాలు ఆపరేట్ అవుతున్నాయి. చదువు ఎలా ఉంది, డ్రైవింగ్ ఇట్లాంటి యాక్సిడెంట్స్ లాంటివి ఎలా ఉన్నాయి, ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఏదైనా లవ్ రిలేషన్షిప్ ఫెయిల్ అవుతుందా, ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ చెప్తాం మనం. అర్థమైందా? సో ఇప్పటి వరకు అంత చదువుగానే అయ్యి నార్మల్, యూ గో స్టెప్ బై స్టెప్ అని చెప్తా. ఇదే మేజర్ ఈవెంట్. 2015, 16, 17 మధ్యలో పనిచేసింది ఏమన్నా లేదా? అక్టోబర్ టు అక్టోబర్ లెక్క అనమాట. చెప్పండి. ఓకే. 16, 17 అయితే నాకు యాక్చువల్ గా 2015 అది బీటెక్ కంప్లీట్ అయింది. సో నేను 15, 16, 17 ఆల్మోస్ట్ 18 వరకు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. జాబ్ కోసమా? జాబ్ కోసం. అవును. అది సమస్య అనమాట. అర్థమైందా? 18 అక్టోబర్ నుంచి చార్ట్ ఫ్రీ అయింది. ఇప్పటిదాకా డిఫికల్టీ ఆస్పెక్ట్ చెప్పాను కదా, ఇప్పుడు ఫ్రీ అయింది అనమాట చార్ట్. ఇప్పుడు అయింది కాబట్టి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళడానికి అవకాశం వస్తాయి. అది అర్థమైందా? 18 అక్టోబర్ నుంచి సెల్ఫ్ ఎఫర్ట్ అంటే మీకు ఇప్పుడు జాబ్ కోసం స్ట్రగుల్ అయ్యారనుకో, ఏదన్నా అక్కడ ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుందిగా, ముందుకు వెళ్ళాలిగా, అట్లా మీకు ముందుకు వెళ్ళడానికి ఒక చిన్న అవకాశం ఇస్తుంది అనమాట. ఇచ్చినట్టు అనిపించిందా? ప్లేస్ ఏమన్నా మారారా? నేను 19లో ప్లేస్ అయ్యాను యాక్చువల్ గా జాబ్ లో. ఓకే. ప్లేస్ అంటే 18 అక్టోబర్ నుంచి 19 అక్టోబర్ 18 అనమాట. అర్థమైందా? ఓకే. సో క్యాలెండర్ ఇయర్ కదా, బర్త్డే. ఇప్పుడు 92 జనవరిలో చెప్పంటే జాతకం చెప్పలేను కదా, అక్టోబర్ నుంచి అనమాట. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 18 అక్టోబర్ నుంచి 19 అక్టోబర్ 2-3 నెలలు గోచారాలు ఉంటాయి కాబట్టి లైట్ అనమాట. ఓకే. ఇది స్టెప్ బై స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇక్కడ నుంచి మీకు ఇంప్రూవ్మెంట్ ఇస్తా ఉందన్నమాట. ఇప్పుడు కేతు భుక్తిలో అంటే చంద్రుడి దశ వచ్చింది, కానీ చంద్రుడు రాహు ఒకే నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు పోయాడు అనమాట, 9th లాడు పోయాడు. కాబట్టి ఏంటంటే ఫ్యామిలీ ఫైనాన్స్ అంతా యావరేజ్ అనమాట. సూపర్ డూపర్ గా మా ఫ్యామిలీలో చాలా డబ్బులు ఉన్నాయి మాకు అనేటట్టు ఉండదు అనమాట. ఓకే.
సమ్ ఎక్స్టెంట్ ఓకే. కాకపోతే ఇప్పుడు చంద్రదశ జరిగినప్పుడు చంద్రుడు స్టార్లో ఒకే ఒక్క ప్లానెట్ అయిన శని బాగున్నాడు తృతీయంలో, కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ మన కష్టంతో మనం ఎదిగేదానికి అవకాశం ఇస్తాడు. ఓకే, 2018 నవంబర్ నుంచి 19 సెప్టెంబర్ చంద్రదశ స్టెప్ బై స్టెప్ శని వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఉద్యోగం కానీ ఆపర్చునిటీ కానీ ఏదైనా కానీ అన్ని ఆల్ ఆఫ్ ఎ సడన్ రావడం పోవడం అన్ని ఆల్ ఆఫ్ ఎ సడన్ అవుతాయి. ఓకే, 19, 20, 21, 22లో కూడా అంటే కోవిడ్ ఉన్నా ఏ ఉన్నా కానీ మీకు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చెప్తాం అనమాట. ఓకే, ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు అనిపించిందా, రాలేదా? ఇంప్రూవ్మెంట్ అంటే నాకు మళ్ళీ 2020లో నా జాబ్ పోయింది. ఓకే, సో నేను మళ్ళీ 2021లో నేను మళ్ళీ వేరే కంపెనీ స్విచ్ అయ్యాను యాక్చువల్. ఓకే. ఇప్పుడు పోయిన జాబ్ కన్నా శాలరీ పెరిగిందా తగ్గిందా? అలా పెరిగింది. పెరిగిందంటే ఎంత పెరిగింది? ఎంత ఉండే శాలరీ పోయినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ఎంత అయింది? లైక్ 20లో నాకు పర్ యానం 5 ఉండేది, 5 LPA. సో 10 వచ్చేసరికి 7 అయింది. 7 అయింది అంటే పెరిగింది కదా, నో ప్రాబ్లం. Hmm. ఓకే, సో మనకి బ్యాడ్ ఆస్పెక్ట్ లేనప్పుడు మీరు స్టక్ అయిపోవడం ఉండదు. మీరు ఖాళీగా ఉన్న టైం కూడా మేము డబ్బులు ఇస్తాం, అర్థమైందా? సో Okay. నథింగ్ టు వరీ. 21, 22 కంటిన్యూ అనమాట. గ్రోత్ సైడ్ మూవ్ అవుతా ఉంది చార్ట్, ఆపట్లేదు. వచ్చినప్పుడు ఆపుతాం ఖచ్చితంగా. ఓకే, అప్పటి వరకు మీకు ఆ జాబ్ సడన్ గా అంటే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు గురు నక్షత్రంలో, సో ట్విస్ట్ అండ్ టర్న్ తో ఇచ్చేదానికి అవకాశం ఉంది. చంద్రుడు ఒకటి అక్కర్లేని దానికి ఓవర్ థింకింగ్, ఓవర్ వరీ ఇస్తాయి అనమాట మీకు. ఓకే, 23 ఎంత ఉంది ఇక్కడ చూడండి. మెర్క్యూరీ బుక్ వస్తుంది 24 సెప్టెంబర్ నుంచి 26 ఫిబ్రవరి చంద్రదశ బుధభుక్తి. కానీ ఇది శని దశలాగా పనిచేస్తుంది అనమాట. ఇది బుధుడు ఏంటిది ప్రాబ్లం కదా. 2024 సెప్టెంబర్ నుంచి 26 ఫిబ్రవరిలో ప్రాబ్లం ఉందన్నమాట. ఇక్కడ దాకా మనం ప్రాబ్లం చెప్పలేదు, ఇక్కడ ప్రాబ్లం చెప్తున్నాం అనమాట. అర్థమైందా? ఈ ప్రాబ్లం చెప్పినప్పుడు సడన్ గా ఈ ఉద్యోగం ఫైర్ చేయడం కానీ, లేదంటే వేరే వాళ్ళతో గొడవలు జరగడం కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఫ్యామిలీ హెల్త్ కానీ, ఇలా ఏదో ఒకటి చెప్తాం అనమాట. మీకు ప్రాబ్లం పనిచేసిందా లేదా? అంటే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి యాక్చువల్ గా. ప్రాబ్లం అంటే ఏమి గొడవ అవుతుంది, లేదంటే ఏమి ఇష్యూ అవుతుంది? మామూలుగా లే ఆఫ్స్ అవుతున్నాయి, ఏమవుతున్నాయి? 2024 సెప్టెంబర్ నుంచి 26 ఫిబ్రవరి మధ్యలో ఇష్యూ ఉందన్నమాట ముఖ్యంగా. ఓకే, అవును. అంటే యాక్చువల్ గా నాకు జనవరి నుంచి నాకు మళ్ళీ లే ఆఫ్ అయింది. ఎప్పుడు 25 జనవరి నుంచి లే ఆఫ్ అయిందా? 24 జనవరిలోనే లే ఆఫ్ అయిందా? అవును. ఓకే, అప్పటి నుంచి మీరు ఐడియల్ ఉన్నారా? అవును. ఓకే, రైట్. ఐడియల్ ఉంటే మరి 20, 24, 26 కూడా బాగాలేదు కదా, మరి కంటిన్యూ అయిపోద్ది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ ఫిబ్రవరి వరకు కంటిన్యూ అయిపోయింది. అవును. కేతు నక్షత్రాల్లో 2 గ్రహాలని, కేతు స్టార్లాడు, మళ్ళీ కుజుడు అష్టమంలో ఉన్నాడు. సో ఇది ఏంటంటే ఒక్కోసారి ఎలా పనిచేస్తో చెప్తా. ఒక్కోసారి యాక్చువల్గా 9th లాడు ఫాదర్ హెల్త్ ఇవన్నీ డ్యామేజ్ చేయాలి, అట్ట కాకుండా ఇంకోటి ఆల్టర్నేటివ్గా చేస్తూ ఉంటాడు మన అందు పాజిటివ్గా ఉంటే. ఓకే, సరే ఇప్పుడు చెప్తా, నేను ముందుకు చెప్తాలే. ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు ఒక 10లో ఒక 2 మార్కులు వచ్చాయా, ఒక 8 అన్నా వచ్చాయా? 10లో అంటే లైక్ ఒక 6-7 వచ్చింది. 6-7 అంటే మనం పాస్ కాలేదన్నట్టుగా. ఎక్కడెక్కడ పోయాయి అయితే మరి నేను నేర్చుకోవడానికి? ఎక్కడెక్కడ అంటే అంటే మీరు జస్ట్ ఒకటి నాకు ఎట్లా అంటే లైక్ అంటే నాకు యాక్చువల్గా 9 నుంచి నేను ఎక్కువ అంటే నాకు ఎక్కువ గుర్తుండడం స్టార్ట్ అయింది. మీకు గుర్తులేని దానికి దేవుడు కూడా చెప్పలేడు కదా. అవునవును, ఎగ్జాక్ట్లీ. బట్ అంటే లైక్ అంటే స్కూలింగ్ అంతా నాది ప్రాపర్ గా వెళ్ళిపోయింది, అదేం ప్రాబ్లం లేదు. అంటే నా ఎడ్యుకేషన్ అంతా నాకు పెద్ద హడల్స్ ఏం లేవు అసలు యాక్చువల్. ఓకే, అక్కడ మనం ప్రాబ్లం చెప్పలే కదా. మీకు ప్రాబ్లం చెప్పింది అన్న. సరే మీరు చెప్పండి. మనం ప్రాబ్లం అంతా 15 దగ్గరే చెప్పాము. మీకు జాబ్ ఇది రావడం కోసం స్ట్రగుల్ ఉంది చూసారా, అక్కడే 14 నుంచి 16 మధ్యలోనే మేజర్ ప్రాబ్లం చెప్పాం. అవును. బట్ అంటే మీరు లైక్ అంటే 17 వరకు అన్నారు కదా, నాకు 18లో మా ఫాదర్ లాస్ అయ్యారు యాక్చువల్ గా. ఓకే, మీ ఫాదర్ ఎట్లా లాస్ అయ్యారు? అంటే లైక్ హెల్త్ ఇష్యూ 2014-15 నుంచి ఉందా, లేదంటే సడన్ గా 18లో వచ్చి అప్పుడు జరిగిపోయారా? లేదు, సడన్ గా తనకి 18లోనే వచ్చింది. 18లో ఏమొచ్చింది? 17లో వచ్చింది. 17లో ఏమొచ్చింది? లైక్ అంటే లంగ్స్ వీక్ అవడం, అట్లా. లంగ్స్ వీక్ అవడం అనేది ఒకేసారి ఎట్లా వస్తుంది? ముందు నుంచి వస్తుంది. ఇప్పుడు బ్యాడ్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు 14 నుంచి 17 బ్యాడ్ ఆస్పెక్ట్ లోనే అక్కడే జరుగుద్ది అనమాట. అర్థమైందా? లంగ్స్ అనేది ఒకేసారి వీక్ అవ్వదు కదా, ఇట్స్ ఆర్గాన్ కదా, ఇమ్యూనిటీ ఉంటుంది. హెల్త్ లాంటి 2-3 ఏళ్ళు తేడా వస్తుంది.
ఓకే, సరే దానికి తీసేసినా నాకు నో ప్రాబ్లం, ఎందుకంటే అది ఇమ్యూనిటీ హెల్త్ కాబట్టి నో వరీస్. ఆల్రెడీ మనం 9th లాడ్ ఇష్యూ చెప్పాం కదా ఆల్రెడీ, నో వరీస్లే. ఓకే, నెక్స్ట్ ఇంకెక్కడ? నెక్స్ట్ వచ్చేసరికి అదే నాకు మళ్ళీ 2000 లైక్ 24 లోనే నాకు యాక్చువల్ గా లే ఆఫ్ అయింది. అవును, అది 24 మీరు చెప్తున్నారు కానీ బట్ ఇంకా దాని తర్వాత ఇంకా ఎక్కువ చెప్పాం. అది లే ఆఫ్ అయిన దానికన్నా కానీ లే ఆఫ్ అయినాక ఇప్పుడు 24 ఎండింగ్ లో మనం ఎక్కువ ప్రాబ్లం చెప్తున్నాం అనమాట. అవునవును, ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. అది అంటే మనం మన సోఫార్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ లేండి. పెంచుతున్నారా మాకు మార్కులు ఇప్పుడు? లేదు లేదు, జస్ట్ అంటే నేను అంటే ఒకసారి 6 మార్కులే ఉంటాయి అంతేనా, పెరగవా? లేదు లేదు లేదు, డెఫినెట్లీ 8 వస్తుంది. 8 వేయచ్చు. ఎందుకని ఎందుకని అంటున్నా 8 మార్క్స్ వేయడానికి గల కారణం? మీది ఇంటర్నెట్ పోయి వచ్చినట్టుందండి. ఓకే ఓకే, ఇప్పుడు ఫైన్, ఇప్పుడు వినిపిస్తుంది. ఎస్. సో 8 మార్క్స్ ఎట్లా వచ్చాయంటారు ఇప్పుడు? ఎట్లా వచ్చాయంటే లైక్ అంటే నా నా అజంప్షన్ ఎట్లుండేదంటే లైక్ అంటే మీరు అంటే నేను ఎగ్జాక్ట్ గా మీరు అంటే నేను మోర్ ఎక్కువ రిలేట్ చేసుకుని ట్రై చేస్తున్నాను. సో అవునవును. సో నేను ఎక్కువ అంటే ఇంత సిచ్యువేషన్ ఎగ్జాక్ట్ గా అలా జరిగిందా లేదా అన్న టైప్ లో రిలేట్ చేసుకొని ట్రై చేశాను. సో అందుకు మేబీ నేను సో దానివల్ల నేను మీకు ఇనిషియల్ గా సో నేను 6 ఇచ్చాను అనుకుంటున్నాను. సో రైట్ నో మీరు తర్వాత ఇచ్చిన క్లారిఫికేషన్ కి ఓకే, అంటే ఎగ్జాక్ట్ గా మనము అంటే లైక్ థింగ్ టు థింగ్ జరగాలి అని అనుకోవడం కంటే సో ఓకే సిచ్యువేషన్ కి ఇలా ఉంటది అనే టైప్ లో ఆలోచిస్తే సో దానివల్ల 8 అనేసి నేను అనుకున్నాను. అవును, ఇప్పుడు మనం మీకు మేజర్ గా Exactly. 2014 మొదటి లైఫ్ లో మొదటిసారి ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఫాదర్ జరిగిపోయింది. అర్థమైందా? అంటే అక్కడి నుంచి ఇమ్యూనిటీ ఫెయిల్ అయింది. అది లంగ్స్ సడన్ గా ప్రాబ్లం వచ్చి అవ్వడం అనేది ఉండదు. అది ముందు నుంచి జరిగి ప్లేస్ అవుతుంది ఈవెంట్. ఆల్రెడీ 9th లాట్ డిస్టర్బ్ అయ్యాడు, చూసారు కదా. అర్థమైందా? చంద్రుడును రాహు ఒకే స్టార్ లో ఉన్నారనమాట, అది డిస్టర్బెన్స్. కానీ మనం ఇదే జరగాలని లేదు. ఇప్పుడు అదే టైంకి ఫాదర్ కి బిజినెస్ లాస్ అవ్వచ్చు, ఇంకోటి లాస్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ మీరు ఫాదర్ చార్ట్ చూడకుండా మీరు ఎగ్జాక్ట్లీ ఫాదర్ జరిగిపోయిందని ఎట్లా చెప్తావు? ఇట్స్ నాట్ రైట్. అంతేనే కదా. అవునవును, అట్లా అనమాట. సో తర్వాత అంటే నేను సమర్థించుకోవట్లేదు, ఓకే, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు మార్క్ లేకపోయినా కానీ ఐ డోంట్ ఫెయిల్ కదా. మనం ఏంటిది ఎండ్ ఆఫ్ ది డే యూజర్ కి మంచిగా చెప్పాలనే ప్రయత్నం, అంతే. తర్వాత నెక్స్ట్ ఇంకో పాయింట్ చూసారా ఎక్కడ మనం ఏంటి ఆ తర్వాత ఇక్కడ చూడండి. ఎప్పుడైతే ఇప్పుడు బుధభుక్తి అంటే మీకు 2024 జనవరిలో లే ఆఫ్ అయిందన్నారు, అది ఓకే, అది పెద్ద సమస్య కాదు. దానికన్నా పెద్ద సమస్య 24 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఏంటిది, వేరే ఆపర్చునిటీ దొరకపోవడం కానీ ఛాన్స్ రాకపోవడం కానీ ఇట్లాంటివి జరిగింది. ఓకే, నేను ఫెయిల్ అయ్యాను అనుకుంటే నో ప్రాబ్లం, మీరు ఇంకోళ్ళని కన్సల్ట్ కావచ్చు. లేదు పాస్ అయ్యాను, లేదు ఎట్టయినా చెప్పించుకోవాలని జెన్యున్ గానే మీరు మార్కులు ఇవ్వాలి తప్ప మ్యానిపులేట్ చేస్తే మీకే నష్టం. ఎందుకంటే మీకు కలవంది మీకు చెప్తా ఉంటా నేను. ఏమంటారు, చెప్పమంటారా? కలవంది నేను డెఫినెట్ గా మీకు ఎంబడే చెప్తున్నాను యాక్చువల్ గా. సో ఇమీడియట్ గా నేను మీకు రెస్పాండ్ అవుతున్నాను కదా, ఇది నాకు ఇలా అవ్వలేదు అన్నట్లా. అవును. సో ముందుకు చెప్పాలి, వెనక్కి పోవద్దు నేను. వెనక్కి. ఓకే, సో శని అయితే ఉన్నాడు, హీఈస్ ట్రైంగ్ టు గివ్ గుడ్ రిజల్ట్స్. కాకపోతే ఇప్పుడైతే బాగాలేదు. సరే ముందుకు వెళ్దాము. నెక్స్ట్ కేతు భుక్తి ఉంది. కేతు స్టార్ లో 2 గ్రహాలనే కేతు స్టార్ లాడు కూడా అష్టమానికి కనెక్ట్ అయ్యాడు. అది కూడా ఎక్స్పెక్టెడ్ గా లేదు. అర్థమైందా? 26 సెప్టెంబర్ వరకు. తర్వాత శుక్రుడు వస్తాడు. ఇదిగో 2026 సెప్టెంబర్ తర్వాత మనకి అవకాశం ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం? 24 సెప్టెంబర్ నుంచి 26 సెప్టెంబర్ 2 ఏళ్ళు బాగాలేదనమాట. అర్థమైందా? ఓకే, మరి ఎట్లా మీ వైఫ్ కూడా వర్క్ చేస్తున్నారా? సపోర్ట్ ఎలా? లేదు, నేనే యాక్చువల్ గా కొంచెం అంటే సేవింగ్స్ ఉండేటివి, సో దాని త్రూ నేను అలా సర్వైవ్ అయ్యాను. మేనేజ్ చేస్తున్నారు. రైట్. సో 26 సెప్టెంబర్ నుంచి బాగుంది. అర్థమైందా? బాగుందంటే అంతకు ముందు నుంచి వచ్చినా కూడా సంతోషమే, కానీ మీకు స్టెబిలిటీ కావాలిగా. అర్థమైందా? సో ఆస్పెక్ట్ దాదాపు తీసుకుపోద్ది. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ సైడ్ మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. అర్థమైందా? ప్రోగ్రెషన్స్ ఏమీ లేవు, కానీ భుక్తి బాగుంది. శుక్ర భుక్తి బాగుంది. శుక్రుడు గురువుని ఫాలో అవుతున్నాడు. పంచమాధిపతి ద్వితీయాధిపతి యోగకారకుడు అనమాట. కాబట్టి హీ విల్ ప్రొవైడ్ గుడ్ రిజల్ట్స్ అనమాట. 20 గురు నక్షత్రంలో గ్రహాలు ఉన్నాయి. శుక్రుడు స్టార్ లార్డ్, అదే శుక్రుడు వచ్చి అదే శని శుక్రులు ఇస్తున్నారనమాట మీకు జనరల్గా ఏ విషయంలో. బ్యాక్ అండి. సో యాక్చువల్లీ పవర్ పోయింది, మళ్ళీ వచ్చింది. ఇంతలో యూజర్ డిస్కనెక్ట్ అయ్యారు. సో ఫైనల్లీ మిగిలిన ప్రిడిక్షన్ చెప్పేద్దామని రికార్డ్ చేస్తున్నా.
సో అక్కడ ఏమైతా ఉంది, సో చంద్రదశ జరుగుతూ ఉంది, శుక్రభుక్తి నుంచి పికప్ అవుతా ఉంది. ఎన్ని రోజులు ముందు పోతుందో చూద్దాం. ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్ అనేవాడు 10 degreesలో ఉన్నాడు. ఓకే, 27, 28, 29 ముందుకు పోయింది. దాని తర్వాత మళ్ళీ వీనస్ ట్రైన్ ఇస్తున్నాడు అనమాట రెట్రోగ్రేడ్ ప్లాంట్కి. అది ఎక్స్పెక్టెడ్గా ఒక 1 year అట్లా ట్విస్ట్ అండ్ టర్న్ తీసుకుంటుంది. తర్వాత మార్స్ దశ వచ్చింది. మార్స్ స్టార్లో ఉన్న ఏకైక గ్రహం ఏంటిది, ఒకే ఒక కేతు ఉన్నాడు అనమాట, అష్టమంలో సప్తమ భావంలో ఉన్నాడు అనమాట. కానీ ఇక్కడ రవి కూడా ఉన్నాడు కదా, అది కూడా డిస్టర్బ్డే కదా, దశమాధిపతి డిస్టర్బ్డ్, అది అష్టమానికి కనెక్టెడ్. కాబట్టి కుజుడు వచ్చాడు కదా, కుజుడి యొక్క స్టార్ లార్డ్ లాభంలో గురువు ఉన్నాడు, అది సేఫ్ పాయింట్ అనమాట. కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది. అంటే ఏదేమైనా కానీ ఆయన చెప్పినట్టుగా ప్రొఫెషనల్ స్టెబిలిటీలో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, బట్ స్టిల్ సస్టైన్ అయ్యేదానికి అవకాశం ఉంది. కుజదశ బాగుండేదానికి అవకాశం ఉంది కదా, గుడ్. 29, 30, 31 ఇక్కడ ఏమి ఇష్యూ లేదనమాట. ఓకే, సో మళ్ళీ ఆల్మోస్ట్ ఆ వీనస్ యురేనస్తో కంజంక్షన్ అయ్యి ఇక్కడ 36లో కంజంక్షన్ అవుతున్నాడు. మళ్ళీ అక్కడ మళ్ళీ ఇష్యూస్ ఉన్నాయి. అంటే కుజదశ వర్కౌట్ అవుతే రాహు వర్కౌట్ కాదు. మళ్ళీ తర్వాత రాహు స్టార్లో ఉన్న ఏకైక గ్రహం ఎవరు, బుధుడు. కానీ అప్పటికి బుధుడు ఉండడు కదా, బుధుడు డైరెక్ట్ అయ్యడానికో బుధుడు ఫలితం ఇస్తాడు. బుధుడు ఎట్లా ఇస్తాడంటే అష్టమ వ్యయాధిపతుల కలయిక కాబట్టి లాభభావంలో ఉంటాడు కాబట్టి ఇస్తాడు. కానీ బుధుడు డైరెక్ట్ అవ్వాలి కదా, అయితేనే లెక్క అనమాట. 42లో డైరెక్ట్ అయ్యాడు. 42 అయ్యేంత వరకు మళ్ళీ అష్టమ భావ ఫలితాలు వస్తాయి, తర్వాత స్క్వేర్ జరుగుద్ది 10th హౌస్తో, ఇట్లా మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. సరే, అర్థమైంది కదా చార్ట్. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడైతే ఆపర్చునిటీ వస్తుంది, పిక్ అవుతుంది, తర్వాత మార్స్ దశ కూడా పనిచేస్తుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్ళేదానికి అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.